రోజున జగన్మోహన్ రెడ్డికి ఉరితాడుగా మారిపోతున్నాయి. అవును సార్, అవును. ఒకసారి ఎనలిస్ట్ తో కూడా మాట్లాడదాం, ఎందుకంటే ప్రచారంలో అసలు ఆయన చాలా కన్వీనియంట్ గా ఎక్కడ ఈ విషయాలు మాట్లాడట్లేదు. ఒకసారి మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అన్నదమ్ములు ఇద్దరికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు చెల్లెళ్ళు ఇద్దరు. ఇవిగో సాక్ష్యాలు. అసలు ఏంటి మీరేం మాట్లాడరు ఏంటి? ఇది ఇన్ని జరుగుతున్నా కూడా కన్వీనియంట్ గా ప్రచారంలో ఆయన దారిలోనే వెళ్తున్నారు. ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. వీటికి సమాధానం మాత్రం వదిలేస్తున్నారు. ఒకటి. రెండు, నిన్న ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కూడా చాలా పక్కాగా ఆవిడ అన్ని విషయాల్ని ప్రజల ముందు ఉంచి న్యాయం కోరుతుంది. ఈసారి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎలక్షన్స్లో? కంటే కూతురునే కనాలి అంతేనా? అంటే ఒక తండ్రిగా నిజంగా సునీత లాంటి కూతురుంటే బాగుండని అనిపిస్తుంది. ఒక అద్భుతమైన పోరాటం. మనం గతంలో చరిత్రలో చదువుకున్న 3 ఏళ్ల పసికందు దత్త బిడ్డని ఈపున కొంగున కట్టుకొని పోరాటం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తొస్తుంది అన్నమాట. ఆంగ్ సాన్ సాకీ గుర్తొస్తుంది 15 ఏళ్ల గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా. ఇరం షర్మిల గుర్తొస్తోంది 15 ఏళ్ళు నిరాహార దీక్ష చేసినటువంటి. 5 ఏళ్లుగా పోరాటం చేస్తోంది తండ్రి హంతకులను పట్టించడం కోసం, తండ్రి హత్య కేసు నిగ్గుదేల్చడం కోసం. ఆ పట్టుదల, ఆ ధైర్యం, ఆ గట్స్, హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఎందుకంటే ఇవాళ సునీత చెప్తోంది ఏంటి, నాది ఒంటరి పోరాటం. ఈ పోరాటంలో తను ప్రజా తీర్పు కోరింది. ఇప్పటిదాకా కోర్టుల తీర్పు కోసం వేచి చూసింది. ప్రజా తీర్పు కోరుతూ ప్రజల ముందు, మరి నేను ప్రజా తీర్పు కోరినప్పుడు ఈ నిజాలు ప్రజల ముందు బయట పెట్టాలి కాబట్టే వీటిని విడుదల చేశానంటోంది. స్పష్టంగా కనపడుతోంది. ఈ దృశ్యాలు చూసి కూడా దీన్ని గుండెపోటని ఎవరైనా అంటారా అని ప్రశ్నించింది. రక్తపు మడుగు విజువల్స్ అన్ని వేసి ఆ తల మీద గొడ్డలి, ఆ దెబ్బ చూసే ఉంటారు వీడియో. ఇది చూసి గుండెపోటని చెప్పినాడు ఎవరు? విజయసాయి రెడ్డి గారు. మరి అతన్ని ఎందుకు విచారించలేదు? సిబిఐకి అతన్ని విచారించే ధైర్యం లేదా? ఏ ఒత్తిడికి లోనే సిబిఐ ఇంతవరకు విజయసాయి రెడ్డిని ఎందుకని విచారించలేదు? ఏంటి, ఎంపీ అయినంత మాత్రాన కొమ్ములు వచ్చేసినట్ట, లేకపోతే భయమా? ఎవరి ఒత్తిళ్ల మేరకు సిబిఐ విజయసాయి రెడ్డిని విచారించలేదు? గుండెపోటు అనేది ఎందుకు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు? ఇప్పుడు మన ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఆ ఫోన్ కాల్స్ లిస్టు ఇదంతా చూసినట్లయితే కరెక్ట్గా హత్య జరిగిన ఆ సమయంలో, ఏది అర్ధరాత్రి, అలాగే ముందు రోజు ఆ ఉదయం 14 రాత్రి 8 గంటల నుంచి 16 ఉదయం దాకా A7 భాస్కర్ రెడ్డి ఫోన్ కాల్ స్విచ్ ఆఫ్. ఆ తర్వాత అసలు ఫిబ్రవరి 15నే ఈ A2 ఈ ఉమాశంకర్ రెడ్డితో ఫోన్ కాల్స్. ఎవరు? అవినాష్ రెడ్డి. అతను ఆ ఫోన్ స్క్రిప్ట్ కూడా బయటకు వచ్చింది. నిన్న వీడియోలో చెప్పింది ఏమని, బావా నన్ను ఉండమంటావా, పొమ్మంటావా, నువ్వేమీ చెప్పటం లేదు, నాకు ఉండాలో పోవాలో అర్థం కావటం లేదు అంటే బావా బావా అనే అంత చనువు. ఏంటి, ఏం చేయాలో అర్థం కావటం లేదంటే ఏం చేయాలనుకున్నారు వీళ్ళు? అంటే ఈ హత్య ఇది ప్లాన్ ఇవాల్టిది కాదు. వివేకానంద రెడ్డిని చంపాలనేటటువంటి కాన్స్పిరసీ, ఇది కాన్స్పిరసీ ఒకటి కాదు. ఈ గ్రేటర్ కాన్స్పిరసీ 1 అనేది వివేక హత్య అయితే, కిరాతక హత్య అయితే, గ్రేటర్ కాన్స్పిరసీ 2 ఏది? గుండెపోటుగా చిత్రించటం, ప్రజల్ని నమ్మించటం, రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ప్రచారాస్త్రంగా మలిచి ఓట్లు ఎంచుకుని ముఖ్యమంత్రి కావటం అనేది ఒక హిడెన్ ఎజెండా. గ్రేటర్ కాన్స్పిరసీ 2 అనమాట. దాన్ని టీడీపీ పైకి నెట్టడం గ్రేటర్ కాన్స్పిరసీ 3. ఎన్ని మహా కుట్రలు ఇందులో దాగి ఉన్నాయంటే, అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని నమ్మించింది, ప్రజల తీర్పుని వక్రీకరించింది. దానివల్ల జరిగింది రాష్ట్రం నష్టపోయింది. 5 ఏళ్ళు రాష్ట్రం అధోగతి పాలైంది. గెలవాల్సినటువంటి తెలుగుదేశం ఓడిపోయింది. నిలబడాల్సినటువంటి అమరావతి, నిలబడాల్సినటువంటి పోలవరం కుదేలైపోయాయి. మొత్తం రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అధోగతి పాలు కావటానికి ఆ రోజు వచ్చిన ప్రజా తీర్పు, ఆ ప్రజా తీర్పుకు కారణమైనటువంటి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు, దాన్ని వక్రీకరణ. సాక్షిలో దీన్ని గుండెపోటుగా ఎవరు ప్రసారం చేయమన్నారు? ఆ కడప సాక్షి రిపోర్టర్ నిన్న సునీత కూడా చెప్పింది, ఆ బాలకృష్ణ అతని నేమ్. ఎవరు బాలకృష్ణకి అది గుండెపోటు అని చెప్పి ఇవ్వమన్నారు? ఇప్పుడు 7 గంటల న్యూస్లో మీరు గుండెపోటు అని ఇచ్చారు, 9 గంటల ప్రసారంలో అదే కొనసాగించారు, 10 గంటల 5 నిమిషాలకు విజయసాయిరెడ్డి అదే చెప్పారు. ఇదేంటి, హత్య ఎప్పుడు జరిగింది? 2 దగ్గర నుంచి 3 దాకా కిరాతక హత్య వివేకానంద రెడ్డి ఇంట్లో జరుగుతోంది.
గొడ్డలి వేట్లు పడుతున్నాయి 2 to 3 అన్నమాట. ఆ సమయంలో ఫోన్ కాల్స్ గంగిరెడ్డికి అవినాష్ రెడ్డికి మధ్య ఏంటది అంటే లైవ్ టెలికాస్టా చూపించారా? చూపించారా? ఎందుకంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా చూస్తున్నాం, పోలీస్ స్టేషన్లో పడేసి కొడతా ఉంటే వీడియో కాల్స్లో చూపించటం. విడుదల రజనీకి చిలకరూపేట స్టేషన్లో ఒకటి సోషల్ మీడియాలో పోస్టులు కొట్టారని చూపించాడు అక్కడ ఎస్ఐ. అదేవిధంగా